శ్రీ గణేశాయ నమ. శ్రీమాత్రే నమ. నమస్కారం. తీర్థం ఎందుకు తీసుకోవాలి, తీర్థం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి తెలుసుకుందాము. అయితే మనము దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత తీర్థము తీసుకుంటాము. ఆ యొక్క తీర్థము సుగంధ ద్రవ్యాలతో మంత్రశక్తితో కలిగి ఉంటుంది. అనగా శ్రీగంధము, పచ్చకర్పూరము, కేసరి, తులసి పత్రము, అదేవిధంగా పంచామృతాలతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తీర్థం తీసుకుంటే కనుక మనకి ఎలాంటి రోగాలు కానీ ఎలాంటి వ్యాధులు కానీ రాకుండా ఉంటుంది. ఒక మంత్రం ఉంటుంది మనకి, అకారమృత్యరణం సర్వవ్యాధి నివారణం అనే ఒక మంత్రం ఉంటుంది. ఒక మంత్రం ఉంటుందన్నమాట. ఎలాంటి వ్యాధులైనా ఎలాంటి రోగాలైనా మటమాయం చేసేటువంటి శక్తి ఆ యొక్క తీర్థంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క తీర్థము మనము ఆ యొక్క గురువుగారు 3 సార్లు ఇస్తారు. ఆ 3 సార్లు ఎందుకు ఇస్తారంటే, ఒకటోసారి శరీరము మానసిక శుద్ధి కోసము, రెండవది న్యాయం ధర్మం ప్రవర్తించడానికి, మూడవది పరమేశ్వరుని పరంపరం కోసమని ఇస్తారన్నమాట. కాబట్టి తీర్థంలో చాలా చాలా ప్రయోజనం కలిగి ఉంటుంది. ఆ యొక్క తీర్థాన్ని మనం తీసుకున్న తర్వాత అసలు తీర్థం ఎలా తీసుకోవాలి? అందరూ ఒక చేతి పెడతారు. ఎలా అంటే ఇలా తీసుకుంటారు, ఇలా తీసుకుంటారు. ఎలా తీసుకోవాలంటే, ముందుగా ఈ బొటన వేలు అనేది ఉంగరపు వేలు పైన పెట్టి, చూపుడు వేలు అనేది ఈ యొక్క బొటన వేలు పైన పెట్టాలి. ఇలా గోముఖం అనే ముద్రలో పెట్టి తీర్థం తీసుకోవాలి. ఎడమ చేతు కుడి చేతి కింద ఉంచి ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తలపైన పూసుకోవద్దు. ఎందుకంటే శిరస్సు పైన బ్రహ్మదేవుడు ఉంటాడు కాబట్టి ఎంగిలి చేతు ఇలా పెట్టద్దు, మనకు మంచిది కాదు. కాబట్టి ఆ చేతి కడుక్కోవడం చాలా చాలా ఉత్తమము.